నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. మందకృష్ణ మాదిగ గారు 1,00,000 గొంతులు 1000 డప్పులు నిదానం అయితే ఇచ్చారు. ఫిబ్రవరి 7వ తారీఖు కూడా ప్రోగ్రామ్ ఘనంగా నిర్వహిద్దామని కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ రాష్ట్ర గవర్నమెంట్ కూడా కొద్దిగా సహకరించట్లేదు. వాళ్ళకి అనుమతి ఇవ్వకుండా చూస్తా ఉన్న ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాం. దీని మీద అసలు ఎంఆర్పిఎస్ నాయకులు ఏమంటా ఉన్నారు, పాటలు కూడా చాలా వస్తూ ఉన్నాయి. అసలు గాయకులు అయితే ఉన్నారు, పాటలతో పాటు మాటలు కూడా మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అయితే ఒక తొలి ఆరంభం అని చెప్పుకోవచ్చు. ఈ ఆరంభంలోనే ఇంత పెద్ద ఘనంగా చేస్తా ఉన్నారు, ఎలా అనిపిస్తా ఉన్నారు? ఇది తొలి ఆరంభం కాదు బ్రదర్. ఇంతకుముందుకు మందకృష్ణ అన్న ఏ సభ పెట్టినా లక్షలాది జనంగా తరలించేది. ఇది కొత్త ఏం కాదు. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి, దండోర ఉద్యమానికి ఇది కొత్త ఏం కాదు. ఇప్పుడు రాబోయే సభకు కూడా ఒక ప్రపంచం ఆశ్చర్యపోయేలా నలుదిక్కులు దద్దరిలేలా ఈ సభ అనేది ఎంత సీఎం అయినా పిఎం అయినా ఎవరు ఆపినా కూడా సభ అనేది ఆగేది లేదు. అసలు ఎందుకు ఆయన ఇవ్వట్లేదు, పర్మిషన్ ఇవ్వట్లేదు అని అనుకుంటా. అదే సభకు ఎవరైతే ఈ సభను ధిక్కరించే గొంతులకు ఆ గొంతులను ఏమని అంటే ఆ గొంతులను వీళ్ళు ఏం చేస్తారంటే ప్రోత్సహిస్తారు కాబట్టి ఈ సభ ఆగుతుంది. ప్రణాళిక ఇది ఈ రోజుని కాదు, 1 month బ్యాక్ నుండే ప్రణాళిక సిద్ధం అవుతా ఉంది. అన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. విలేజ్లలో కూడా దండోర అయితే చేశారు. కానీ ఈ గవర్నమెంట్ వాళ్ళు ఒకవేళ పర్మిషన్ ఇవ్వకుంటే కూడా ఆగుతుందా, లేకుంటే ఇలానే కొనసాగింపు ఏమన్నా వెళ్ళే ఛాన్సెస్ ఏమన్నా కనబడుతున్నాయి? కంపల్సరీగా గవర్నమెంట్ ఆధీనంలోనే గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మందకృష్ణ నాయకత్వంలో మేము ఈ సభను సక్సెస్ చేద్దామని మేము ఆశిస్తున్నాం. నా సాంగ్ కూడా వాడినట్టున్నారు. అసలు అన్న కోసం ఒకసారి మీరు కూడా పాడుతున్నారు. మేలుకోవో మాదిగా నువ్వు ఏలుకోవో మాదిగా, మేలుకోవో మాదిగా నువ్వు ఏలుకోవో మాదిగా, కదిలిండు అన్నా కృష్ణ మాదిగా ఉద్యమాల తెలంగాణ నిండా, కదిలిండు అన్నా కృష్ణ మాదిగా ఉద్యమాల తెలంగాణ నిండా, కలములన్నీ కలిసి కావాతు చేయగా వేల గొంతులై ఒక్కటై పాడగా 1,00,000 డప్పులతో దండోర మోగించ ఊరు వాడేకమై ఉద్యమించిరాగా, ఊరు వాడేకమై ఉద్యమించిరాగా, ఊరు వాడేకమై ఉద్యమించిరాగా, మేలుకోవో మాదిగా నువ్వు ఏలుకో మాదిగా, కదిలిండు అన్నా కృష్ణ మాదిగా ఉద్యమాల తెలంగాణ నిండా, కదిలిండు అన్నా కృష్ణ మాదిగా ఉద్యమాల తెలంగాణ నిండా, కదిలిండు అన్నా కృష్ణ మాదిగా ఉద్యమాల తెలంగాణ నిండా, మానవత్వానికి నిలువెత్తు రూపమై నీతి రాసుల మీద పెరిగినొల్లం, నాగరికతకు బాటలేసినది జాంబవంతుని వారసులం, అది జాంబవంతుని వారసులం, జాంబవంతుని వారసులం, సంపండ వర్గాల కాలినడకకు చెప్పులు చేసిన చర్మకారులం, సంపండ వర్గాల కాలినడకకు చెప్పులు చేసిన చర్మకారులు, వర్ణ వ్యవస్థలో చదువుకు దూరమై అణిచివేయబడ్డ వర్ణ వ్యతిరేకులం, మేలుకోవో మాదిగా నువ్వు ఏలుకోవో మాదిగా, కదిలిండు అన్నా కృష్ణ మాదిగా ఉద్యమాల తెలంగాణ నిండా. ఇదన్నమాట. అంటే పద్మశ్రీ కూడా తనకు రావడం అయితే జరిగింది. ఎలా అనిపిస్తా ఉంది? మందకృష్ణ మాదిగా మీకోసం చేసిన ఫైట్ అంతా ఇంత కాదు అని అనుకుంటే ఎప్పుడో కేంద్ర మంత్రి కానీ ఏదో పదవి తీసుకునేవాడు. ఎలా అనిపిస్తా ఉంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఎంతో కొంత ఆశిస్తారు, కానీ ఏ ఆశయం లేకుండా ఏది పదవి ఆశ పడకుండా కేవలం దళిత జాతి కోసం అణగారిన బతుకులపై యుద్ధం చేసి మా బతుకుల కోసం ఒక ప్రణంగా పెట్టి ఆయన చేసిన త్యాగాన్ని మేము గుర్తించి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. బ్రదర్, మీరు ఈ సాంగ్ కూడా వాడారు మందకృష్ణ మాదిగ గురించి. ఆయన ఈరోజు పద్మశ్రీ అవార్డు కూడా గ్రహీతగా ఉన్నారు. ఎలా అనిపిస్తా ఉంది? నిజంగా మందకృష్ణ అన్న గురించి చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తి అన్న. మన తెలంగాణ ప్రాంతం, మన ఆంధ్ర తెలంగాణ దేశంలో చూసినా కూడా అలాంటి ఉద్యమం ఇంతవరకు ఏ వ్యక్తి చేసిన తారీఖులు లేవన్నమాట. ఒక 30 ఏళ్ళ పోరాటం అది. కామన్గా నేను పుట్టినప్పటి నుండి చేసిన పోరాటంలో మేము పాట రాయడం, పాడడం ఇలాంటి అంటే ఎంతో కొంత మా భాగస్వామ్యం అనేది ఉన్నదంటే మాకు కూడా కొంచెం అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. 100% గవర్నమెంట్ కూడా తప్పకుండా సానుకూలంగా స్పందిస్తామని చెప్పి అనుకుంటున్నాం. తప్పకుండా 7వ తారీఖు జరగబోయే 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమం తప్పకుండా విజయవంతం అయితే మందకృష్ణ మాదిగ అన్న పేరు ప్లస్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ పేరు తప్పకుండా గిన్నిస్ బుక్లో ఎక్కబోతుంది. మీరు 7వ తారీఖు చూస్తారు. థ్యాంక్ యూ అన్న.